దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని దేవుడు ఆజ్ఞాపించెను. మొదటి పాత్ర భూమి దెబ్బతినెను. ప్రకటన 16వ అధ్యాయం 2వ వచనం. రెండవ పాత్ర సముద్రము దెబ్బతినెను. ప్రకటన 16వ అధ్యాయం 3వ వచనం. మూడవ పాత్ర నదులు దెబ్బతినెను. ప్రకటన 16వ అధ్యాయం 4-7 వచనాలు. నాలుగవ పాత్ర సూర్యచంద్రులు దెబ్బతినెను. ప్రకటన 16వ అధ్యాయం 8వ వచనం. ఐదవ పాత్ర క్రీస్తు విరోధం యొక్క రాజ్యమును క్రూరముఖమును దెబ్బతినెను. ప్రకటన 16వ అధ్యాయం 10-11 వచనాలు. ఆరవ పాత్ర యుద్ధమునకు జనులు హర్యోగిద్దోనులో కలిసికొనుట. ప్రకటన 16వ అధ్యాయం 12-16 వచనాలు. ఏడవ పాత్ర హర్యోగిద్దోనులో జనులు సమాప్తము. ప్రకటన 16వ అధ్యాయం 17-21 వచనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. 3 విలువైన ప్రార్థన గురించి చెప్పబోతున్నాను. మోకాళ్ళతో చేసే ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. కన్నీటితో చేసే ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. విశ్వాసంతో చేసే ప్రార్థన నీ బ్రతుకును మారుస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అగస్తా. నేను ఇప్పుడు చెప్పేది బైబిల్లో ఉన్న 12 గుమ్మాల గురించి చెప్పబోతున్నాను. గొర్రెల గుమ్మము, మస్తెపు గుమ్మము, పాత ద్వార గుమ్మము, పొయ్యి గుమ్మము, లోయ గుమ్మము, పేడ గుమ్మము, జల గుమ్మము, అస్సే గుమ్మము, ఎఫ్రాయిం గుమ్మము, గస్తీ గుమ్మము, జలధార గుమ్మము, తూర్పు గుమ్మము. అందరికీ ప్రైజ్ లార్డ్. 7 సంఘాల పేర్లు చెప్పబోతున్నాను. ఎఫెసు సంఘము, స్మోనా సంఘము, పెర్గమ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవోదికయ సంఘము అని 7 సంఘములు బైబిల్ నందు ప్రకటన 1వ అధ్యాయం 10-11 వచనాల్లో రాయబడింది. బైబిల్ నందు భర్త ప్రాణాలను కాపాడుకున్న 3 స్త్రీలు. మొదటిది మోషే భార్య అయిన